ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీ కృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ జూలై 12 శుక్రవారం, క్రోధినామ సంవత్సరం, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతు, తిథి షష్ఠి, నక్షత్ర ఉత్తర. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన రుణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అవరోధాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి భాగస్థులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల శ్రమాధిక్యత పెరుగుతుంది. చిన్నటి మిత్రులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. సంతాన విద్య విషయాలపై దృష్టి సారించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి చిన్నటి మిత్రుల నుంచి ఆసక్తికర సమాచారం అందుతుంది. అవసరానికి ధనం చేతిలోకి అందుతుంది. వ్యాపార ఉద్యోగాలు సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఒక ముఖ్యమైన విషయంలో మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనిలో జాప్యం కలుగుతుంది. దూర ప్రయాణాలతో శ్రమతో కూడినవిగా ఉంటాయి. ఉద్యోగాల అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆత్మీయుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక లాభాలు అందుతాయి. చేపట్టిన పనులు కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఫలితం పొందుతారు. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి పాత రుణాలు ఒత్తిడి నుంచి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాల్లో స్వల్ప అవరోధాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలు పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు మందగిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. ధన ఆదాయం బాగుంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి దీర్ఘకాలిక రుణాల నుండి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ధన వ్యవహారాల్లో కలిసి వస్తాయి. పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాల బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ఉద్యోగాల కళలకు సాకారమవుతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపార వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి అధికమవుతుంది. చేపట్టిన పనులు శ్రమాధిక్యత అల్ఫా ఫలితాలు పొందుతారు. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వ్యాపార వ్యవహారాల ఆలోచనలు అంతగా కలిసిరావు. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. నిరుద్యోగులకు వచ్చే అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. చేపట్టిన పనులు మద్దతుడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ధన సహాయం అందిస్తారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. చిన్నటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగులతో సఖ్యత కలుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి రాజకీయ వర్గాల వారితో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. చిన్నటి మిత్రులతో వివాదాలకు పరిష్కారం అవుతాయి. గృహమున నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దూరపు బంధువులతో పాత విషయాలు చర్చిస్తారు. గృహమున శుభకార్యాలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందరికీ ధన్యవాదాలు.